మన ప్రపంచంలో కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉన్న ఒక చిన్న ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ఉన్న వందలాది భారీ రాతి విగ్రహాలను చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఐలాండ్ పేరు ఎస్టర్ ఐలాండ్. ఇది సముద్రంలో ఒంటరి ద్వీపం యొక్క మిస్టరీ. ఈ వీడియోలో ఎస్టర్ ఐలాండ్ వెనుక దాగి ఉన్న నిజాలు, రహస్యాలు మరియు ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలను తెలుసుకుందాం. ఈ ఎస్టర్ ఐలాండ్ ఎక్కడ ఉంది? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ ఈస్టర్ ఐలాండ్ను స్థానికులు రాపా నూయి అని పిలుస్తారు. దానిని సరిగ్గా ఈస్టర్ రోజు, అంటే ఈస్టర్ పండుగ రోజు కనిపెట్టారు. అందుకే దానికి ఈస్టర్ ఐలాండ్ అని పేరు వచ్చింది. ఇది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ఒంటరి ద్వీపం. ఇది చిలీ దేశానికి చెందింది. చుట్టూ 1000 కిలోమీటర్ల దూరం వరకు ఇంకేం భూభాగం లేదు. ఇంత ఒంటరిగా ఉన్న ద్వీపంలో ఒక గొప్ప నాగరికత ఎలా పుట్టింది అనేది ఒక రహస్యం. సాధారణంగా యుద్ధ సమయాల్లో కొందరు సముద్రంలో పారిపోయి అనుకోకుండా ఈ ఐలాండ్ను కనిపెట్టి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఈస్టర్ ఐలాండ్ మోయే విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహాల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ విగ్రహాలు ఐలాండ్లో మొత్తం 900కి పైగా విగ్రహాలు ఉన్నాయి. ఇందులో కొన్ని 30 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఒక్కో విగ్రహం బరువు 80 టన్నులకు పైగా ఉన్నాయి. వాటికి పెద్ద తలలు, గంభీరమైన ముఖాలు, దాదాపు అన్ని విగ్రహాలు ఒకేలా కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విగ్రహాల్లో చాలా ఒకే దిశగా చూస్తూ ఉంటాయి. అసలు ఎంత పెద్ద విగ్రహాలు ఎందుకు చేశారు? ఇప్పుడు చూద్దాం. ఈ ఈస్టర్ ఐలాండ్ ప్రజల ప్రకారం మోయాయి విగ్రహాలు ఆత్మలకు ప్రతిరూపాలని నమ్మేవారు. ఇంకా ఈ విగ్రహాలు గ్రామాన్ని రక్షిస్తాయి మరియు వీటి వల్ల ప్రజలకు శక్తి, అదృష్టాన్ని ఇస్తాయని వారు నమ్ముతారు. ప్రతి ముఖ్యమైన వ్యక్తి మరణించినప్పుడల్లా ఒక కొత్త విగ్రహాన్ని వీరు చెక్కుతారు. అందుకే విగ్రహాలు సముద్రం వైపు మరియు గ్రామాల వైపు చూస్తూ ఉంటాయి. అసలు ఇంత భారీ విగ్రహాలు ఎలా తయారు చేశారు? ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. అప్పట్లో వారి దగ్గర ఇనుము లేదు, చక్రాలు లేవు, యంత్రాలు లేవు. అయినప్పటికీ కొండల నుంచి రాతిని చెక్కి విగ్రహంలా మలిసి కిలోమీటర్ల దూరం తరలించారు. అక్కడ నిలబెట్టారు. వారికి ఇది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం విగ్రహాలను తాళ్లతో కట్టి అటు ఇటు ఊగిస్తూ నడిచినట్లు ముందుకు తీసుకువెళ్లేవారని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో ఎప్పటికీ స్పష్టత లేదు. ఒకప్పుడు పచ్చగా ఉన్న ఈ ద్వీపం ఎందుకు నాశనం అయిపోయింది? ఈ ద్వీపంలో భారీ చెట్లు, అడవులతో, పక్షులతో నిండిపోయి ఒక స్వర్గంలా ఉండేది. కానీ ఈ ద్వీపానికి వీరు వచ్చాక విగ్రహాల కోసం చెట్లను నరికివేయడం, పడవల కోసం వనరులను దుర్వినియోగం చేయడం చేశారు. దీంతో వనరులు తగ్గిపోయి వారిలో వారికి అంతర్గ్రహ యుద్ధాలు జరిగాయి. వీటి వల్ల మొత్తం పర్యావరణం నాశనం అయిపోయింది. దీంతో నాగరికత క్రమంగా అంతరించిపోయింది. ఇది ఇలా ఉండగా కొంతమంది సైంటిస్టులు ఈ ద్వీపంలో ఏలియన్లు ఉన్నారు అంటున్నారు. వారే ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేసి ఉండవచ్చు. ఒక చోట నుండి మరొక చోటకి ఈజీగా తీసుకువచ్చారు. ఇంత భారీ నిర్మాణాలు మనుషులకు సాధ్యం కాదు. ఖచ్చితంగా గ్రహాంతర వాసులు సహాయం చేసి ఉండొచ్చు. ఇది ఏలియన్ టెక్నాలజీ కావచ్చు అని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఏలియన్లకు సంబంధించిన ఆధారాలు ఒక్కటి కూడా దొరకలేదు. ఈ విగ్రహాల వల్ల ఈస్టర్ ఐలాండ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఎంతోమంది టూరిస్టులు ఆ విగ్రహాలను చూడటానికి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఈస్టర్ ఐలాండ్ మనకు చెప్పేది ఒకటే: మనిషి ఎంత గొప్పవాడైనా తన వనరులను నాశనం చేస్తే తన నాగరికతను తానే కాల్చుకుంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.